ఈ చందనవెల్లి ఇండస్ట్రీస్ ఈ కంపెనీలు మొత్తం ఇండస్ట్రీస్ వచ్చేసి పొల్యూషన్ చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ డైఫుక్ కంపెనీ, తర్వాత ఈస్టర్ ప్లాస్టిక్ కంపెనీ, నికోమాక్ తకషిక్ అనే కంపెనీ, అలాగే ట్రిపైల్ ప్యాకేజ్ అని ఈ పక్కన మైక్రోసాఫ్ట్ కంపెనీ, తర్వాత ఈ అమెజాన్ కంపెనీలు. ఈ కంపెనీలు ఇండస్ట్రీస్ వచ్చేసి మరి పొల్యూషన్ ఎలా ఏడుస్తున్నాయో చూడాలి మీరు. పబ్లిక్ అంతా గమనించండి. ఈ చందనవెల్లి హైదరాబాద్ మొత్తము పొల్యూటెడ్, మరి సౌండ్ పొల్యూషను, స్మోక్ పొల్యూషను, నీటి పొల్యూషన్ తోటి మొత్తం అందరినీ, ఊరులందరినీ కొద్ది రోజులనే మరి ఊపిరి పీల్చుకోకుండా చేసేటట్టు ఉన్నారు వీళ్ళు. మరి నేను నీరటి ఆంజనేయులు. ఇది చూడండి మరి ఎలా పొగ వస్తుంది. ఈ పొగ అంతా ఎక్కడ పోవాలి, ఇది ఎక్కడి నుంచి వస్తున్నది, ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండస్ట్రీస్ ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అసలు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అనేది ఎవడు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఆల్రెడీ భూములు తీసుకొని రైతులను మొత్తం నిండా ముంచిన టీఆర్ఎస్ పార్టీ, తర్వాత న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటివరకు న్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీతో కలిపి ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు మొత్తం ఈ పొగ అంతా మరి ఊళ్ళోకి విడిచిపెట్టేసి, ఇది ఇండస్ట్రీ నుంచి వచ్చే పొగ డైఫూక్ అనేది, ఈస్టర్ అనేది, ట్రిపైలు, నికోమాక్ తకషిక్, మైక్రోసాఫ్ట్, చుట్టుపక్కల కంపెనీలన్నీ ఎలా పొగలుతున్నాయో చూడాలి మీరు. ప్రజలారా గమనించండి. ఈ మరి ఇండస్ట్రీస్ వాళ్ళని ఏం చేయాలనేసి పొల్యూషన్ కంట్రోల్ కూడా పట్టించుకోవట్లేదు ఈ ఏరియాలో. ఇది తెలంగాణ హిందూ సోషల్ టీవీ. నేను నీరటి ఆంజనేయులు, చందనవెల్లి, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. అచ్చా ఠీక్. ఇక్కడ భూములకు డబ్బులు, జమీన్గా పైసా నమిలా, భూములకు డబ్బులు రాలేవు. ఇక్కడ మొత్తం రైతులను అన్యాయం చేసి ఇక్కడ మొత్తం తంబాలు వాడుతున్నారు. మరి హైకోర్టులో ఇవన్నీ స్టే ఆర్డర్లు ఉండగా కూడా ఈ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు కొంతమంది కాంట్రాక్టర్ తోటి ఇవన్నీ పోల్చి పెట్టిస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్న భూ నిరోధక సంఘం అధ్యక్షుడు నీరటి ఆంజనేయులు. ఇక్కడ చూడండి, ఎవరు లేనప్పుడు వచ్చేసి రైతులను అన్యాయంగా ముంచేసి ఇబ్బందులకు గురి చేస్తున్న కార్పొరేట్ ఇండస్ట్రీస్ కంపెనీలు. ఇక్కడ వీళ్ళు బయట నుంచి వచ్చి వీళ్ళతో పని చేపిస్తున్నారు. చందనవెల్లి ఇండస్ట్రియల్ ఇది జోన్. ఇది ఈ పొగలు ఎలా వెళ్తున్నాయి చూడవచ్చు మీరు. ఇక్కడ పక్కనే మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఈ రోడ్లు గీడ్లు అన్నీ వేసేసి ఇబ్బందులకు గురి చేస్తున్న మరి ప్రభుత్వం కూడా పట్టించుకొని నిర్లక్ష్యం చేస్తున్న ఇప్పటి ప్రభుత్వం. దయచేసి ప్రజలందరూ వీళ్ళకు తగిన శాస్తి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.